తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. వివిధ పార్టీల ఎన్నికల ప్రచారంలో ఆసక్తిగా పాల్గొంటున్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో కూడా ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ సందర్భంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రత్యక్షంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమాలపై మరిన్ని వివరాలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనము నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. ఎన్నికల ప్రచారానికి స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పూర్తి స్థాయిలోని ఎలక్షన్ సంబంధించినటువంటి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఎలక్షన్లోని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం ఎలా ఉంది, దానికి సంబంధించిన ప్రజల ఆదరణ? ఈరోజు చిట్యాల్లో 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు కూడా గడిచిన 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ జరగలేదు, గడిచిన 10 సంవత్సరాల్లో ఒక ఇందిరమ్మ ఇల్లు రాలేదు, గడిచిన 10 సంవత్సరాల్లో డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాల్లో మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి చిన్న వెంకరెడ్డి గారు కొద్దిగా ప్రయత్నం చేసినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి నిధులు ఇవ్వక, ప్రభుత్వం వైపు నుంచి నిధులు కేటాయించక అస్తవ్యస్తంగా ఈ ఏరియా అనేటువంటిది ఉన్నదనేటువంటిది ప్రజలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ తన దగ్గరనే ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది అనేటువంటి విశ్వాసం, నమ్మకం ప్రజల్లో ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడెంలో వచ్చినప్పుడు చెప్పిండు, ప్రతి మున్సిపాలిటీకి నేను నిధులు ఇచ్చినాను, ఆ నిధులతోని పనులు ప్రారంభించండి, మరిన్ని నిధులు ఇస్తాను, మున్సిపాలిటీని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి ఈ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డుల్లో 12 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కైవసం చేసుకోబోతాం. గతంలో కూడా ప్రమాదాలు జరిగినాయి. ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ప్రజలకు ఏమైపోతుంది అంటే ప్రమాదాలను నివారించడం కోసమే మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో పార్లమెంట్లో మాట్లాడింది, అనేక సందర్భాల్లో మంత్రులతో మాట్లాడింది. ఇప్పుడు R&B శాఖ మంత్రిగా నేషనల్ హైవే సంబంధించినటువంటి మినిస్టర్లతో కూడా మాట్లాడి ఇక్కడ అండర్ పాస్లు కానీ, సర్వీస్ రోడ్లు కానీ, అక్కడక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ను గుర్తించేసి యాక్సిడెంట్ల నుంచి ప్రజల్ని కాపాడేటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మా మంత్రి గారు సూచన మేరకు మా ఎంపీ గారు కూడా పార్లమెంటులో అనేక సందర్భాల్లో ఈ విజయవాడ నేషనల్ హైవే అనేటువంటిది దాదాపు 75 డెత్ స్పాట్స్గా ఐడెంటిఫై చేసి ఆ డెత్ స్పాట్లో ఈ యాక్సిడెంట్ జరగకుండా ఉండటానికి అండర్ పాస్లు, ఫ్లైఓవర్లని శాంక్షన్ చేపించి ఇలా పనులు ప్రారంభించడం జరిగింది. ఆ పనులు కొంచెం స్లో అవుతున్నటువంటి తీరు మీద కూడా మంత్రి గారు అనేక సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు. త్వరలో ఈ యాక్సిడెంట్లను నివారించేటువంటి అన్ని చర్యలను కూడా ఈ రోడ్డు మీద చేపట్టబోతాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. టోటల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది, పూర్తిగా మున్సిపాలిటీలను గెలిపించాలంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, BRK న్యూస్.